నిజాయితీగా ఉంటూ నిరంతర శ్రమతో అవినీతి లేని జాతి నిర్మాణానికి నేను నా వంతు కృషి చేస్తాను. సార్ హెల్మెట్ ఉంది, ఆస్తి ఉంది, పొల్యూషన్ ఉంది, ఒక లైసెన్సే కదా సార్ లేనిది. అసలు లైసెన్స్ అనే ముఖ్యం. ప్లీజ్ రాయద్దు సార్, అవన్నీ కుదరవు, ముందు ఫైన్ కట్టు. బండి పక్కన పెట్టు. లైసెన్స్ ఉందా? పొల్యూషన్ చెకప్. హెల్మెట్ ఉందా? తొందరలో ఇంటి దగ్గర మర్చిపోయాను. అలా మర్చిపోకూడదు కదా. రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒకసారి హెల్మెట్ గురించి క్లాస్ విని ఆ తర్వాత నీ లైసెన్స్ పట్టుకెళ్ళు. ఇన్సూరెన్స్ కూడా సారికి చూపించు. ఈ 100 తీసుకుని వదిలేయండి సార్. వేరేలా కనబడుతున్నారా? అంచు తీసుకున్న కనిపిస్తున్నారా? నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళి వేరే బళ్ళాపు. అలాగే సార్. ఓకే సార్. మీకు ఒకసారి హెల్మెట్ గురించి క్లాస్ మిగితే సరిపోతుంది అనుకున్నా, కానీ అది నీకు సరిపోదు. ఒరేయ్, మీరంతా కుర్రాళ్ళురా. మన దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఈ వయసులోనే లంచాలు ఇవ్వడం మొదలు పెట్టారంటే నా వయసు వచ్చేప్పటికి మీరు దండిగా లంచాలు పుచ్చుకుంటారు. సార్ ప్లీజ్ సార్, తప్పైంది సార్. ఈ రోజు లైసెన్స్ గురించి లంచం ఇస్తానన్నారు, రేపు కాలేజీ సీటు గురించి, ఆ తర్వాత ఉద్యోగం గురించి, ఆపై ఇంకో దాని గురించి. సార్ ప్లీజ్ సార్. లంచాలిచ్చి బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా? నిజాయితీగా కష్టపడండి, మీలో ఉన్న టాలెంట్ బయటికి తీయండి. అంతేగాని అమ్మా నాన్న సంపాదిస్తున్నారు కదా అని లంచాలిచ్చి పైకి రావాలనుకోవడం చాలా తప్పు. మనం ఎక్కే ప్రతి ఒక్క మెట్టు టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కాల్సిందని మర్చిపోకండి. సారీ సార్. మీరిచ్చే లంచాలకు అలవాటు పడ్డ అధికారులు లంచం ఇస్తేనే గాని సీట్లు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. దానివల్ల పేద విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ బయటికి రాలేక దేశం కుంటుపడిపోతుంది. మన దేశం ఆర్థికంగా సామాజికంగా వెనకబడడానికి కారణం ఈ లంచాలే. మీది యువతరం, మీ తరం దేశానికి కీర్తి తేవాలి. ఇండియా 2020 కల్లా ప్రపంచ దేశాల్లో నంబర్ 1 కావాలంటే మీరు లంచాలు ఇవ్వకుండా, తీసుకోకుండా దేశ ప్రగతికి పాటుపడండి. ఇప్పుడు చెప్పండి, 100 రూపాయలు నాకిచ్చి లైసెన్స్ తీసుకెళ్తారా? లేదు సార్, మీరు చెప్పినట్టుగానే స్టేషన్కి వచ్చి క్లాస్ ఉంటాం సార్. వెరీ గుడ్. సరే కదూ, అవినీతిని ప్రోత్సహిస్తే ఇబ్బందుల పాలయ్యేది మనమే. దేశాభివృద్ధి కుంటుపడిపోవటానికి మూల కారణం ఈ అవినీతి. కాబట్టి మీరందరూ నిజాయితీగా ఉండండి, అవినీతిని నాశనం చెయ్యండి. దానివల్ల వ్యక్తిగతంగా మీలో నిజాయితీ పెరిగి అవినీతి లేని భారతదేశం ఆవిర్భవిస్తుంది. అందుకే మీరంతా ప్రతిజ్ఞ చేయండి, నిజాయితీగా ఉంటాను, నిరంతర శ్రమలో అవినీతి లేని జాతి నిర్మాణానికి నేను నా వంతు కృషి చేస్తాను.